తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ రోజున ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక క్రాస్ రోడ్లో నిలబడుతుంది సమాజం. డెమోక్రసీ ఉన్న ఈ భారతదేశంలో మరి జనరల్ ఎలక్షన్స్ అనేది ఒక పెద్ద ఈవెంట్. ప్రతి కుటుంబంలో గృహ నిర్మాణం లేకుంటే పెళ్లి ఎలాంటిదో అంతకంటే చాలా గొప్ప దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన రెండు ప్రధానమైన ఇది జరుగుతూ ఉంది. దేశానికి ఎలక్షన్స్, రాష్ట్రానికి ఎలక్షన్స్. అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాము మనం అంటాం కదా, 5 సంవత్సరాలు అనేది చాలా పెద్ద పీరియడ్. మీరు పిల్లలు చూడండి, 10th క్లాస్ నుంచి మరి 14 ఇయర్స్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళ భవిష్యత్తు తేలిపోతుంది. ఆ 5 సంవత్సరాల్లో నిలబడితే నిలబడతారు, పడిపోతే పడిపోతారు. ఆ తర్వాత 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత నిలబడాలంటే తడబడి లేచి పడుకొని లేచిన విధంగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు 5 సంవత్సరాలు మన భవిష్యత్తును సరిగా నిర్ణయించుకోలేకపోతే మరి మనం తర్వాత బాధపడతాం. ఈ విషయంలో నేను ఈ మధ్య రీసెంట్గా ఆర్టీసీ ఉద్యోగిగా నేను రిటైర్ అయినాను. మరి సమాజం పట్ల కొన్ని బాధ్యతగా ఉద్యోగస్తులు కొంతమంది బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు కూడా సమాజానికి ఏం మేలు జరిగిందో అనేది ఆలోచించకుండా వారి స్వలాభం గురించి ఇష్టారీతిగా మాట్లాడే నేపథ్యాన్ని చూసి కొన్ని మాటలు ఇక్కడ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే సమాజానికి జనరల్గా కొద్దిగా జలసి ఉంటుంది, అసూయ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నెల తిరగగానే జీతం వస్తుంది, సంవత్సరానికి ఇంక్రిమెంట్ వస్తుంది, సంవత్సరానికి 2 సార్లు డిఏలు వస్తాయి, సంవత్సరానికి మొత్తం మీద 5% పెరుగుదల వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. కనీసం 20 నుంచి 30% మరి ఇంక్రిమెంటు వేతన ఎదుగుదల ఉంటుంది. అంటే దాదాపు 5 సంవత్సరాల్లో 50% జీతాలు పెరిగే ఉద్యోగస్తులు. మరి ఉద్యోగాలు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య బాధ్యతగా వారధిగా నిలబడాల్సిన వారు లూజుగా లేకుంటే మాకేం జరిగిందని ఈ మధ్యకాలంలో మరి వాళ్ళ స్వలాభం గురించి కొంతమంది నోరుగల్ల వాళ్ళు, అందరు కాదు, నోరుగల్ల వాళ్ళు సమాజంలో వచ్చి మరి సమాజంలో విష ప్రచారం చేయటం కూడా గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించండి, ఏ ప్రభుత్వం అయినా ఎక్కడి నుంచి ఎన్నిక కాబడుతుంది? ప్రజల నుంచి ఎన్నిక కాబడుతుంది. ప్రజల క్షేమం కోసం, ప్రజల మేలు కోసం ఏది అవసరమో అలాంటి నిర్ణయాలే మరి క్యాబినెట్ తీసుకుంటుంది. దానికి నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి ఉంటారు. అయితే ఈ క్యాబినెట్ నిర్ణయాలన్నీ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటే ప్రజల్ని ఎదుర్కోగలుగుతారా వాళ్ళు? నో, చేయలేరు. కాబట్టి ధైర్యంగా మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే సమాజం పట్ల బాధ్యతగా ప్రభుత్వాలు నిలబడాలి. అయితే సమాజం పట్ల ప్రభుత్వాలు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో వాటిని బాధ్యతాయుతంగా నెరపాల్సింది, ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాల్సింది, ఆ కార్యక్రమాలు న్యాయంగా న్యాయబద్ధంగా జరిగించాల్సింది ప్రభుత్వ ఉద్యోగస్తుల బాధ్యత ఉంటుంది. కాబట్టి మన మధ్యలో ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తులు ఉండవచ్చు, మీ బంధువులు కొంతమంది ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉండొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడాను సమాజం పట్ల మేలు ఏదైతే జరుగుతుందో ఆ మేలుని కొనసాగాల, కాంక్షించాలనేది ఉద్దేశాన్ని మనం ప్రబలంగా సమాజంలోకి తీసుకెళ్లాలా. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడాను ఇంకా మైండ్ మెచ్యూరిటీ అంతగా ఉండకపోవచ్చు కానీ సమాజంలో జరుగుతున్న మంచి చెడును మాత్రం డెఫినెట్గా వాళ్ళు గమనిస్తారు. వాళ్ళు తల్లిదండ్రులను ప్రభావితం చేయగలుగుతారు, సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఏ సమాజంలో అయితే అందరూ కూడా డెవలప్మెంట్లో భాగస్థులు అవుతారో, అందరికీ తిండి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే కూడు గూడు నీడ ఇలా గుడ్డ ఏదైతే అందరికీ దొరుకుతుందో, ఎక్కడైతే ఆకలి అనేది ఉండదో, అందరికీ నెల జరగటానికి కానీ మళ్ళీ లేకంటే బిడ్డలను చదివించుకోవడానికి కానీ వారి ఆకాంక్షలు మరి తీర్చుకోవడం కానీ బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చుకోవడానికి కానీ ఏ ప్రభుత్వం అయితే ఉపయోగపడుతుందో, వారు తీసుకున్న నిర్ణయాలు సమంజసం అయితే మేలుకరంగా గనక వాళ్ళ పిల్లలకి మన సమాజానికి గనక ఉంటే ఆ ప్రభుత్వాలని వెన్నంటి ఉండాల్సిన బాధ్యత సమాజంలో ఉంది. పిల్లలు అనేక మందిని ప్రభావితం చేయగలగవచ్చు. అయితే పెద్దలు మాత్రం కొంతమంది ఇంకా ఈ సమాజాన్ని ఏం బాగు చేస్తాంలే, ఇప్పటికి మేము ఎన్నో సంవత్సరాలుగా ఎలక్షన్లు చూస్తున్నాంలే, ఇక మేము ప్రభావితం చేయగలిగింది ఏం లేదనుకుంటారు. కాదు, ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడ్డాయని
గురజాడు వారు చెప్పినట్టుగా ఆలోచించండి. ఈశ్వరమని మాత్రం మనం ఎవరు ఉండకూడదు. ఏదైతే సమాజానికి మేలు జరిగిందో, ఏ మంచినైతే కొనసాగించాలో, ఏదైతే సమాజ హితాని కోసం ఉంటుందో, సమాజ అభివృద్ధి ఏ పదంలో అయితే పోతుందో అభివృద్ధి పదాన్ని కొనసాగించాలంటే ఎవరు ఎన్నిక కాబడితే మంచిదో అనేది నిర్ణయం చేసుకోవాల్సిన ఈ రోజున క్రాస్ రోడ్లో నిలబడిన ఒక సంధి కాలంలో నిలబడిన సందర్భం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతులు కావాలి. అతి తక్కువ కాలం ఉంది. ఈ ప్రతిరోజుని మనం ఎంతమందికి రీచ్ కాగలుగుతామో నిర్ణయం చేయాల్సిన బాధ్యత ఉండాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. ప్రజల అభివృద్ధి కాకుండా రాష్ట్రం అభివృద్ధి కాదండి. మేము చాలామందిని రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచుతాము, లేకుంటే అక్కడ బిల్డింగ్లు కట్టిస్తాము, ఇక్కడ అవి కట్టిస్తామని అంటారు చాలామంది. కాదు, ప్రజల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి ఇనుమడింపబడి ఉంటుంది. లోపల ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు అనమాట. వితౌట్ ఇంక్లూజివ్ గ్రోత్ దేర్ ఇస్ నో గ్రోత్. ఇట్స్ నాట్ రియల్ గ్రోత్. రియల్ ఎస్టేట్ గ్రోత్ లేకుంటే డయాగ్రామ్స్లో చూపించే గ్రోత్ కాదు. ప్రతి ఒక్కళ్ళకి తిండి దొరకాలా, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం అందాలా, ప్రతి బిడ్డకి చదువు అప్పాలా, మంచి స్కూల్స్లో ఉండాలా. ఇలాంటి వాతావరణాన్ని ఏ ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుందో కల్పిస్తుందో ఆ ప్రభుత్వాలని మనం వెన్నంటి ఉండాలా. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను 10 మందికి 100 మందికి ఈ కాన్సెప్ట్స్ని చేరవేయాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మరి వేమన శతకము నుండి ఒక పద్యం చెప్తాను. ఉప్పు కప్పురంబు ఒక పోలిక ఉండు, చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామి వినరవేమ. దీని గురించి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఉప్పుని కర్పూరాన్ని విడమార్చి చూసి ఏది మేలో ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన పట్ల ఉందన్నమాట. మరొకటి, వినదగుని ఎవరు చెప్పినా, సుమతికారుడు చెప్పిన పద్యం అన్నమాట. వినదగుని ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కవి కని కళ్ళ నిజమ తెలిపిన మనుషుడేపో నీతిపరుడు. చాలామంది చాలా విషయాలు చెప్తారు. దానిలో మంచి చెడులను ఆలోచించుకొని ఏది మేలుకరమో దాన్నే ఆలోచిస్తూ బాధ్యత ఉందని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ, ఈ వేదిక ద్వారా ఓపెన్ మైండ్స్ వేదిక ద్వారా మీ అందరినీ కలుసుకోవడం నా భాగ్యంగా తలుచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.